హాయ్ అండి అందరికీ. నేను మీ స్రవంతి మహేంద్రనాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఘీ గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఘీ, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్తంత గరం మసాలా, కొద్దిగా పెప్పర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్, టొమాటో పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే ఘీ కూడా వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు వాడకండి, ఘీ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా వాష్ చేసి అరగంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ బ్రెస్ట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెసిపీకి చికెన్ బ్రెస్ట్ ముక్కలు అయితేనే బాగుంటుందండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే చికెన్ బ్రెస్ట్ని మాత్రమే వాడండి. అలాగే చికెన్ని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టినట్లయితే చికెన్కి టెండర్నెస్ అనేది యాడ్ అవుతుంది, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు, కొంచెం నిమ్మపండు పిండుకొని ఇందులోనే కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. కలిపిన వెంటనే వాడినట్లయితే ఉప్పు కారం దానికి పట్టదు. కాబట్టి 1 అవర్ ఖచ్చితంగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. ఈ పూర్తి రెసిపీని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే కింద అడుగంటే అవకాశాలున్నాయి. అలాగే కింద బాగా ఉడికి మధ్యలో ఉడకనట్లుగా ఉండిపోతుంది. కాబట్టి ఈ పూర్తి రెసిపీని మీరు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఈ చికెన్ బ్రెస్ట్ ముక్కల్ని ఘీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా 2 వైపులా వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలండి. కనీసం 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి చికెన్ పూర్తిగా కుక్ అవ్వడానికి. కలర్ చేంజ్ అయ్యి 2 వైపులా బాగా వేగిన తర్వాత ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత కాస్తంత పెప్పర్ని, తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఈ చికెన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత అరగంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. రెండోది ఏంటంటే లో ఫ్లేమ్లో మాత్రమే ఈ రెసిపీని కుక్ చేయాలండి. ఈ టిప్స్ని పాటించినట్లయితే రెసిపీ చాలా బాగా కుదురుతుంది. స్నాక్గా అయినా, స్టార్టర్గా అయినా, సైడ్ డిష్గా అయినా అద్దిరిపోతుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. నోరూరించే ఘీ గార్లిక్ చికెన్ రెడీ. ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.